హాయ్ అండి. మీ ఇంట్లో ఎవరైనా ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఇంజనీరింగ్లో చదవాలనుకుంటున్న స్టూడెంట్ ఉన్నారా? లేదా మీరు తల్లిదండ్రులై మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని టెన్షన్ పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఎందుకంటే ఈ రోజుల్లో ఫీజులు వసూలు చేసే ఫేక్ కాలేజీల నుండి నిజంగా చదువు నేర్పే ఇన్స్టిట్యూషన్స్ని ఎలా గుర్తించాలో తెలుసుకోవటం చాలా ముఖ్యం. కాలేజ్ సెలక్షన్లో చాలామంది చేసే కామన్ మిస్టేక్స్లో మొదట మనం చేసే పొరపాటు ఏంటంటే ఫ్లాషీ యాడ్స్ చూసి 100% ప్లేస్మెంట్ అనే హోర్డింగ్లు చూసి కలవరపడిపోతాం. అవేమో చదువు కంటే పబ్లిసిటీ ఎక్కువ. ఈ మధ్యకాలంలో ఒకసారి హైదరాబాద్ అవుట్స్కట్స్లోని ఒక కాలేజ్ యాడ్ చూసా. నాసా లెవెల్ ల్యాబ్స్ అంట. అసలే మౌలిక సదుపాయాలు ఉండవు, సరిగ్గా బస్ ఫెసిలిటీ కూడా ఉండదు, బ్రాండింగ్ ఏమో నాసా లెవెల్ ల్యాబ్స్. మరికొంతమంది మన రిలేటివ్స్ చెబుతూ ఉంటారు, ఈ కాలేజీలో మా పిల్లాడు చదువుతున్నాడు బాగుంటుంది అని. కానీ మన రిక్వైర్మెంట్ చూస్తే వేరే అయి ఉండొచ్చు కదా. అసలు ఎలా గుర్తించాలి మంచి కాలేజ్ లేదా యూనివర్సిటీని అంటారా? ఫస్ట్, ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్. పిహెచ్డి ప్రొఫెసర్స్ ఉన్నారా? మంచి పిహెచ్డి ప్రొఫెసర్స్తో పాటు యాక్చువల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే ఇంకా మంచిది. దీంతో పాటు ల్యాబ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ల్యాబ్స్ చూపించమని అడగండి అండ్ ఎక్స్ప్లోర్ చేయండి. ప్రాక్టికల్ లెర్నింగ్ లేకపోతే థియరిటికల్ నాలెడ్జ్ ఒక్కటే పనికిరా. ముఖ్యంగా ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్. జెన్యూన్ ప్లేస్మెంట్ రికార్డ్స్ వర్బల్గా చెప్పే వాటికంటే ఎక్కడైనా వెబ్సైట్లో అఫీషియల్ రిపోర్ట్ చెక్ చేసుకోవాలి. అంతేగాక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ని అడగండి. కంపెనీస్ నేమ్స్, యావరేజ్ ప్యాకేజెస్ వివరంగా తెలుసుకోండి. చివరిగా ఇంటర్న్షిప్స్ అండ్ ఇండస్ట్రీ కొలాబరేషన్స్ చాలా ఇంపార్టెంట్. రియల్ టైం ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ ఉన్నాయా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో నాలెడ్జ్తో పాటు స్కిల్ చాలా ఇంపార్టెంట్. అలాగే కొన్ని కాలేజెస్ వాల్యూ ఎడిషన్ సర్టిఫికేషన్స్ ఇస్తూనే ఐబిఎం, హెచ్సిఎల్, అమెజాన్ లాంటి కంపెనీస్తో కొలాబరేషన్ చేసుకొని ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాయి. ఈ కొలాబరేషన్స్ వల్ల స్టూడెంట్స్ లేటెస్ట్ టెక్నాలజీ పైన ట్రైన్ అయ్యే అవకాశం లభిస్తుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్, అటానమస్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ మధ్య కూడా చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ కాలేజ్ అంటే జేఎన్టీయు, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి వాటిలో ఫీజు తక్కువ కానీ కాంపిటీషన్ ఎక్కువ. అటానమస్ కాలేజెస్లో అయితే సిలబస్ ఫ్లెక్సిబుల్, ఓన్ ఎగ్జామ్స్, ఓన్ రూల్స్ ఉంటాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ విషయానికి వస్తే వీటిలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కానీ ఫీజులు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఒక్కసారి క్యాంపస్ వెళ్తేనే అర్థమవుతుంది. ఉదాహరణకు ఆర్వి కాలేజ్ బెంగళూరు, లేదంటే థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పటియాలా, అలాగే ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే ఫీజులు ఎక్కువగా ఉన్న జాతీయ స్థాయిలో కాంపిటీషన్స్, ప్లేస్మెంట్ ఎక్స్పోస్ కండక్ట్ చేస్తున్నాయి. స్టూడెంట్స్కి ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్నాయి. కానీ కొన్ని స్మాల్ ప్రైవేట్ కాలేజెస్ తీసుకుంటే ప్రకటనల పేరుతో విద్యార్థుల 4 ఇయర్స్ని వేస్ట్ చేస్తాయి. సో డియర్ పేరెంట్స్, ఒక్కసారి క్యాంపస్ వెళ్ళి అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడండి. హాస్టల్ వసతులు, సెక్యూరిటీ, ఫ్యాకల్టీ సపోర్ట్ చూడండి. ఫీ స్ట్రక్చర్ అడిగి హిడెన్ ఛార్జెస్ ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకోండి. స్టూడెంట్ సైకాలజీకి సరిపోయే అట్మాస్ఫియర్ ఉందా అని కూడా అబ్జర్వ్ చేయండి. ప్లేస్మెంట్ హామీల మీద నమ్మకం పెట్టకండి. కోర్స్ అవుట్కమ్ చూసుకోండి. కోడింగ్ నేర్పుతారా? కమ్యూనికేషన్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తారా? ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఇవి కదా స్టూడెంట్స్కి లాంగ్ టర్మ్లో ఉపయోగపడతాయి. మొత్తానికి చెప్పాలంటే డాక్యుమెంటేషన్ చెక్ చేయాలి, పాస్ట్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, క్యాంపస్ విజిట్ కంపల్సరీ చేయాలి అండ్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. ఇంజనీరింగ్ అనేది ఫ్యూచర్ డైరెక్షన్. ఒక రాంగ్ స్టెప్ వల్ల 4 ఇయర్స్ని కోల్పోతారు. కాబట్టి ఫ్లాషీ యాడ్స్ కాదు, ఫ్యాక్ట్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ మీద ఆధారపడి నిర్ణయం తీసుకోండి. మీరు లేదా మీ పిల్లలు ఇంజనీరింగ్లో జెన్యూన్గా కెరీర్ బిల్డ్ చేయాలంటే రీసెర్చ్ చేయండి, కంపేర్ చేసుకొని ఒక డెసిషన్కి వచ్చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి. మీరు ఇదివరకే ఏదైనా కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నా మీ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవడానికి మీరు కామెంట్ బాక్స్లో మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ నేమ్ మెన్షన్ చేయండి. మనం అందరికీ సపోర్ట్ అందిస్తాం. ఇంజనీరింగ్లో ఎక్కడ చదవాలో కంటే ఎలా చదవాలో తెలుసుకుంటేనే నిజంగా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్.